ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే నమ్మకం. ఏ రిలేషన్ లో అయినా ఎవరికైనా సరే ఫస్ట్ కావాల్సింది నమ్మకం. మనం ఒకరితో మాట్లాడుతున్నామన్నా సరే వాళ్ళు మనతో మాట్లాడడానికి మన మీద నమ్మకం ఉండాలి. సో ఇది కంపల్సరీ. సో దీని మీద టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. ఈ టాపిక్ తీసుకోవడానికి రీజన్ రీజన్ ఏంటో చెప్తాను అనమాట ఇప్పుడు. సో ఎవరైనా మీ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో చాలా ఉంటాయి కదా మీకు. అది మీకే తెలుస్తుంది, అవతల వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి అంత బాధపడి అంత స్ట్రగుల్ ఫేస్ చేసే కన్నా మీరు తనతోని కొంచెం కోపంగా మాట్లాడండి. అప్పుడు మీ బాధ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే తను మీ వాల్యూ తెలుసుకునే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే నేను అన్ని నిజాలు చెప్పకపోవడం వల్ల తను ఇంత బాధపడింది. సో నేను ఇకపైన అన్ని నిజాలే చెప్పాలి. తన నమ్మకం కోల్పోయింది నా మీద. సో నేను తన దగ్గర నమ్మకం నిలబెట్టుకోవాలనే సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళే తెలుసుకుంటారనమాట. మీ వాల్యూ ఏంటో తెలుసుకొని మీ దగ్గరకు వచ్చే రోజు వస్తుంది. కాబట్టి మీరు అప్పటిదాకా స్ట్రగుల్గా అయ్యి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బాధపడి మీ లైఫ్ మీరు నాశనం చేసుకోవద్దు. ఎవరికైనా సరే ఫస్ట్ కంపల్సరీగా మీరు జాబ్ చేస్తుంటే మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. మీరు స్టడీస్ అయితే మీ స్టడీస్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో వర్క్ డిస్టర్బ్ అయితే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఒక్కసారి స్టడీస్ డిస్టర్బ్ అయ్యాయి అంటే మళ్ళీ మీరు తిరిగి దానిలో కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే స్టడీస్ దగ్గరే కదా మీ లైఫ్ అనేది ఉంటుంది. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఆ స్టడీస్ కంప్లీట్ చేసి మీరు డాక్టరేట్ తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు స్టడీస్ని అయితే డిస్టర్బ్ చేసుకోవద్దు. అలా బాధపడుతూ ఉండొద్దు. వాళ్ళు మీ నమ్మకం నిలబెట్టుకుంటారో లేదో తెలియదు కానీ అలా ట్రై చేస్తారు. కొంతమంది అయితే నువ్వు నమ్మకం కోల్పోతే నాకేంటి, నువ్వే వద్దు వెళ్ళిపో అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అలా అయితే ఎవరు ఉండకండి. సో ఒకరి నమ్మకాన్ని ఒకరు మీరైనా సరే మీ మీద ఒకరు నమ్మకం పెట్టుకున్నారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి నమ్మకం కోల్పోయాము అంటే ఆ మనిషి దగ్గర మనం ఎన్ని చేసినా తర్వాత ఎంత మంచి చేసినా ఆ మనిషి దగ్గర మనకి నమ్మకం అనేది ఉండదన్నమాట ఆ మనిషి పైన. కాబట్టి ప్రతి ఒక్కరూ అవతల వ్యక్తి దగ్గర మీ మీద నమ్మకం నిలబెట్టుకోవాలని, అలాగే మీరు నమ్మిన వ్యక్తి నమ్మకం కోల్పోకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మోరల్ వచ్చేసి బాధపడే వాళ్ళకంతా ఒకటే చెప్తున్నాను, నమ్మకం పెట్టుకొని మీరైతే అస్సలు బాధపడకండి. కొంచెం కోపంగా మాట్లాడడానికి ట్రై చేయండి. అప్పుడే మీలో ఉన్న బాధ తగ్గుతుంది. అలాగే వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. స్టడీస్ చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి కూడా స్టడీస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఇది ఒక్కటే చెప్తున్నాను. సో ఈరోజు నేను మాట్లాడింది ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supply guys. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.